హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వస్తా ఫ్యాషన్స్. ఇవన్నీ కూడా నేను ఒక 8 ఇయర్స్ బ్యాక్ వైభవ లక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో అమ్మవారికి చేసిన అలంకారాలు ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాను. వైభవ లక్ష్మి వ్రతము 8 వారాలు చేసుకుంటారు. 8వ వారం ఉద్యాపన చేసుకుంటారు. 8 మంది ముత్తైదువులను పిలుచుకొని వీలైతే మనకి ఓపిక తగ్గట్టు వీలైతే చీర పెట్టచ్చు, లేదంటే బ్లౌజ్ పీస్ అట్లా పండు తాంబూలం, ఈ వైభవ లక్ష్మి వ్రతం పుస్తకం, గాజులు, పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. భోజనం పెట్టుకొని 8 మంది ముత్తైదులకి పసుపు కుంకుమ గంధము అవన్నీ ఇచ్చి ఇంకా ఇట్లా ఇస్తున్నామ్మ వాయనం అట్లా అని చెప్పుకుంటా భోజనం పెట్టిన ముందల ఇవన్నీ ఇచ్చేసేసి వాయనం అయ్యి తర్వాత భోజనం పెట్టాలి. ఈ వ్రతం గురించి కొన్ని చిన్నగా వాటి గురించి చెప్తాను. ఈ వ్రతాన్ని చేయడం వల్ల కలిగే సత్ఫలితాలు: యథార్థమైన సంపూర్ణ శ్రద్ధాభక్తులతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలైనా సరే పొందుతారు. బాలబాలికలు ఈ వ్రతం చేయడం వల్ల మంచి విద్యాబుద్ధులు, సద్గుణాలు అలవాటవుతాయి. వారి భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. పెళ్లికాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి త్వరలోనే చక్కటి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి. గృహిణులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీవారికి క్షేమం, కుటుంబ శాంతి, సుఖ సౌభాగ్యాలు, సత్సంతానము కలుగుతాయి. ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆచరిస్తే అనుకూల దాంపత్య సౌఖ్యాన్ని, యోగ్యమైన సంతానాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. వితంతువులు ఈ వ్రతాన్ని తమ బిడ్డలతో కానీ, కోడళ్లతో కానీ, మనవరాళ్లతో కానీ, ఎవరైనా ముత్తైదువులతో కానీ చేయిస్తే వాళ్ళు సాంసారిక జీవితంలో అధికారాన్ని, పరంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చేరి మరుజన్మలో సుదీర్ఘ సుమంగుళులు అవుతారు. పురుషులు ఈ వ్రతం చేయడం వల్ల ఆరోగ్యవంతులు, ఆర్జనాపరులు, అధికారులు కావడమే కాకుండా వారి ధనధాన్యాలు కూడా వృద్ధి చెందుతాయి. వృద్ధులు ఈ వ్రతం చేయడం వల్ల రోగ విముక్తులు అవుతారు. బాధ్యతలన్నీ తీర్చుకొని ప్రశాంతతని పొందుతారు. ఇంటా బయట కూడా శుభకార్యాలను నిర్వహిస్తారు. విద్యార్థులు చేస్తే విద్యాభివృద్ధి, పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. ఉద్యోగులుగాను, ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను సాధిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారాభివృద్ధిని, రాజకీయ నాయకులు ఉన్నత పదవులను, ఏ రంగాల వారు ఆయా రంగాల్లో అభివృద్ధిని పొందుతారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని చేయడం వల్ల కష్టాలు తీరి సుఖశాంతులు లభిస్తాయి. దరిద్రం తొలగుతుంది. దైన్యం హరిస్తుంది. ఇన్ని మాటలు ఎందుకు? శ్రీ వైభవ లక్ష్మి వ్రతాచరణం వల్ల కష్టాలు తీరి అన్ని